సో నేను ఈ 2026లో ఎలా అయినా జాబ్ తెచ్చుకోవాలి, బట్ నాకు కొంత లో కోడింగ్ అండ్ ఈజీ వర్క్ ఉండాలి, ఎక్కువగా డ్రాగ్ అండ్ డ్రాప్ యూజర్ ఇంటర్ఫేస్ ఉండాలి, అండ్ హై డిమాండ్తో పాటు హై ప్యాకేజ్ కూడా ఉండే ఏమన్నా స్కిల్స్ ఉన్నాయంటే ఆ స్కిల్స్ ఏంటంటే పవర్ యాప్స్ ప్లస్ పవర్ ఆటోమేట్. ఈ వీడియోలో మీరు అసలు ఈ పవర్ యాప్స్ అండ్ పవర్ ఆటోమేట్ టూల్స్ అంటే ఏంటి, వీటిని ఐటీ కంపెనీస్లో ఎలా యూజ్ చేస్తారు అండ్ ఎందుకు యూజ్ చేస్తారు, అండ్ ఈ పవర్ యాప్స్ అండ్ పవర్ ఆటోమేట్ నేర్చుకోవడానికి ఎలాంటి స్కిల్స్ అవసరం అవుతాయి, అండ్ వీటి యొక్క ఫ్యూచర్ స్కోప్ ఎలా ఉంటుంది, కెరీర్ స్కోప్ ఎలా ఉంటుంది, అండ్ వీటి యొక్క శాలరీస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ కంప్లీట్గా మనం డిస్కస్ చేద్దాము. సో మీరు చేయాల్సింది స్మాల్ ఫేవర్ ఏంటంటే కంటెంట్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, అండ్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ని మనం అప్లోడ్ చేస్తున్నాం. ఫస్ట్ది పవర్ యాప్స్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు దీన్ని దేనికి యూజ్ చేస్తామంటే, మీరు జనరల్గా అప్లికేషన్స్ని ఆర్ యాప్స్ని డెవలప్ చేయడానికి మనకి హెవీ కోడింగ్ అవసరం అవుతుంది. బట్ మీరు ఎలాంటి కోడింగ్ అవసరం లేకుండా అదే అప్లికేషన్స్ని ఈజీగా డెవలప్ చేయగలిగితే, డ్రాగ్ అండ్ డ్రాప్తో డెవలప్ చేయగలిగితే మరి ఎలా ఉంటుంది చూడండి, ఎంత ఈజీగా ఉంటుంది. సో ఇది ఈ జాబు ఎవరైనా చేయగలరండి. ఈవెన్ మీకు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ అయినా సరే ఒక 1 వీక్ ఆర్ 2 వీక్స్ కానీ ట్రైనింగ్ ఇవ్వగలిగితే ఆ యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందంటే డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్స్లో మీరు వర్క్ చేస్తారు. ఈజీగా యాప్స్ని, మొబైల్ యాప్స్ని, వెబ్ యాప్స్ని, ఫ్లో చార్ట్స్ని, డాష్ బోర్డ్స్ని, అన్ని టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ని, ఇంటర్నల్గా కంపెనీలో ఏవైతే అప్లికేషన్స్ కావాలో అలాంటి అప్లికేషన్ యాప్స్ని కూడా ఈజీగా ఈ పవర్ యాప్ స్కిల్స్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయగలుగుతారు, డెవలప్ చేయగలుగుతారు. ఏ కోడింగు ఏం అవసరం లేదు. ఈ పవర్ యాప్స్ అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళు బిల్డ్ చేశారు కాబట్టి మైక్రోసాఫ్ట్కి సంబంధించిన అదర్ అప్లికేషన్స్, అదర్ డొమైన్స్, అదర్ యాప్స్ అన్నిటికి కూడా ఈజీగా మీరు కనెక్ట్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇదే పవర్ యాప్స్ని మీరు ఈజీగా వేరే మైక్రోసాఫ్ట్ యాప్స్కి కనెక్ట్ అవ్వచ్చు. షేర్ పాయింట్ కావచ్చు, ఎక్సెల్ కావచ్చు, డేటా వర్స్ కావచ్చు, సీక్వెల్ కావచ్చు, పవర్ బిఐ కావచ్చు, ఆఫీస్ 365 కావచ్చు, డైనమిక్స్ 365 కావచ్చు, ఇంకా అదర్ ఎక్స్టర్నల్ ఏపీఎస్ కావచ్చు, వేటితో అయినా సరే ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. మరి ఇన్ని రకాల ఫీచర్స్ ఉన్నప్పుడు మీరు ఎలాంటి అప్లికేషన్స్నైనా, ప్రాజెక్ట్స్నైనా ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు. మీరు హెల్త్ కేర్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, హెచ్ఆర్స్ కావచ్చు, ఫినాన్షియల్ కావచ్చు, ఆపరేషన్ సైడ్ కావచ్చు, ఓకే, బ్యాంకింగ్ కావచ్చు, ఎలాంటి టైప్ ఆఫ్ అప్లికేషన్స్నైనా ఈ ఆర్గనైజేషన్స్లో ఈజీగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి బిల్డ్ చేయొచ్చు అప్లికేషన్. మరి దీనికి కావాల్సిన మెయిన్ స్కిల్స్ ఏంటివి, దీని శాలరీస్ ఇవన్నీ తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం పవర్ ఆటోమేట్ ఏంటంటే చూద్దాం. ఈ పవర్ ఆటోమేట్ కూడా సేమ్ అండి, మైక్రోసాఫ్ట్ వాళ్ళది. ఇది కూడా ఆటోమేషన్ ప్లాట్ఫామ్. అంటే ఏదైతే మనం మాన్యువల్గా చేసే టాస్క్ అన్నిటిని కూడా ఆటోమేషన్ వేలో ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు కంపెనీస్లో ఒక ఎంప్లాయీ ఆన్ బోర్డింగ్ అవ్వాలంటే దానికి కావాల్సిన మాన్యువల్ ప్రాసెస్ ఎంత ఉంటుంది, చాలా టైం టేకింగ్ కదా. అదే న్యూ ఎంప్లాయీ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ని మాన్యువల్లో కాకుండా ఆటోమేషన్ వేలో చాలా తక్కువ టైంలోనే ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. అదొక్కటే కాదండి, ఆఫీస్లో ఆర్గనైజేషన్లో జరిగే మాన్యువల్ రిపీటెడ్ టాస్క్ అన్నీ కూడా ఈమెయిల్ సెండ్ చేయడం కానీ, నోటిఫికేషన్స్కి రిప్లై ఇవ్వడం కానీ, రిపోర్ట్ జనరేషన్స్ కానీ, ఫామ్ సబ్మిషన్స్ కానీ, డేటా సింక్రనేషన్ కానీ, నోటిఫికేషన్ టు టీమ్స్ ఆర్ మొబైల్ డివైస్ కానీ, ఈమెయిల్ నోటిఫికేషన్ కానీ, ఫైల్ మూవ్మెంట్స్ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఏవైతే మాన్యువల్ ఆర్ రిపీటెడ్ టాస్క్ ఉంటాయో అవన్నీ కూడా ఈ పవర్ ఆటోమేట్ ప్లాట్ఫామ్ యూజ్ చేసి సింప్లిఫై చేసుకోవచ్చు వర్క్ని. అండ్ అడ్వాన్స్డ్గా ప్రజెంట్ యూజ్ చేస్తుంది ఏంటంటే ఆర్పిఐ యూజ్ చేసి డెస్క్టాప్ ఆటోమేషన్ కూడా చేస్తున్నారు. ఏవైతే ఓల్డ్ లెగసీ సిస్టమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రజెంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, మూవ్ చేస్తున్నారు ఓల్డ్ నుంచి న్యూలోకి యూజింగ్ ఆర్పిఐ ప్లస్ పవర్ ఆటోమేట్. సింపుల్గా చెప్పాలంటే కంపెనీస్ ఎందుకు యూజ్ చేస్తున్నాయంటే వాళ్ళ యొక్క హ్యూమన్ ఎర్రర్స్ని తగ్గించుకొని స్పీడ్గా వర్క్ చేయడానికి, ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి దీన్ని పవర్ ఆటోమేట్ని మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ రికమెండ్ చేస్తున్నాయి. మరి ఎందుకు ఇవి నేర్చుకోవాలి అంటే నేను ఒక 5 స్ట్రాంగ్ రీజన్ చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఈజీ టు లెర్న్. ఎవరైనా నేర్చుకోవచ్చు, ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక 1 మంత్ కానీ ప్రాక్టీస్ చేశారంటే, 1 మంత్ కానీ మీరు కష్టపడ్డారంటే ఈజీగా నేర్చుకోవచ్చు. ఈజీ టు లెర్న్, నో కోడ్, నథింగ్, ఓన్లీ డ్రాగ్ అండ్ డ్రాప్స్ అనమాట. యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది, డ్రాగ్ అండ్ డ్రాప్. ఏ ఎలిమెంట్ ఎక్కడ ఉంది, ఎలాగ యూజ్ చేయాలనేది సింపుల్ చెప్పాలంటే. అండ్ సెకండ్ స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్కి మాన్యువల్ టాస్క్ అనేది చాలా బోర్ కొట్టేసింది, అంటే టైం టేకింగ్. అది ఇప్పుడు అందరికీ ఏంటంటే స్పీడ్గా వర్క్ అయిపోవాలి. అందువల్ల
మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ మాన్యువల్ టాస్క్కి ఫుల్ స్టాప్ పెట్టేసి డిజిటల్ వర్క్లోకి మూవ్ అవుతుంది అండ్ ఆటోమేషన్ వర్క్ఫ్లోని ప్రాసెస్ని బిలీవ్ చేస్తున్నాయి. కాబట్టి ఇలాంటి పవర్ యాప్స్ అండ్ పవర్ ఆటోమేట్ టూల్స్ అనేది చాలా హెల్ప్ అవుతాయి. హై డిమాండ్ అనమాట మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్కి. ఈజీగా లెర్న్ చేసుకోవచ్చు, హై డిమాండ్ ఉంటుంది. అండ్ అదేవిధంగా శాలరీస్ కూడా బెస్ట్ శాలరీస్ ఉన్నాయండి. ఏ కాంబినేషను పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్, పవర్ బిఐ ఈ 3 కాంబినేషన్లు కానీ మీరు నేర్చుకున్నారండి, ఈ కాంబినేషన్లో మీకు మంచి ప్యాకేజ్ వస్తాయి. అండ్ అదేవిధంగా షేర్ పాయింట్ నాలెడ్జ్ కూడా. ఓకే, మీ అందరికీ తెలిసిందే, నేనేం కొత్తగా చెప్పేది ఏం లేదు. ప్రజెంట్ ఎలా ఉన్నాయి కంపెనీస్, ఒక టెక్నాలజీ పవర్ ఆటోమేట్ ఒక్కటి నేర్చుకొని నేను రిజ్యూమ్లు పెడతా అంటే ఎవరైనా షార్ట్ లిస్ట్ చేస్తారా? ఎవరు చేయరు. పవర్ ఆటోమేట్ ఉండాలి, పవర్ యాప్స్ అంటారు, అండ్ పవర్ ఆటోమేట్ ఉండాలి, పవర్ బిఐ అంటారు, అండ్ షేర్ పాయింట్ కానీ ఆఫీస్ 365 కానీ ఇలాగ మల్టీ స్కిల్స్ మీద నాలెడ్జ్ అండ్ ఎస్క్యూఎల్ మల్టీ స్కిల్స్ మీద నాలెడ్జ్ కానీ ఉంటే మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవుతుంది అండ్ హై ప్యాకేజ్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, డిమాండ్ చేయొచ్చు. మరి థర్డ్ స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే ఫాస్ట్గా యాప్స్ని క్రియేట్ చేయడానికి. ఇది జస్ట్ డేస్లోనే అయిపోతుంది, వీక్స్లోనే అయిపోతుంది, నాట్ టేకింగ్ ఎనీ మంత్స్. అండ్ ఫోర్త్ ఏంటంటే ఇది ఎవరైతే కెరీర్ బ్రేక్ వచ్చిన వాళ్ళకి కానీ అండ్ ఎవరైతే లో కోడింగ్ అండ్ నో కోడింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈవెన్ ఫ్రెషర్స్ అయినా నేర్చుకోవచ్చు అండి. అండ్ ఫిఫ్త్ ఏంటంటే ఇదే స్ట్రాంగ్ రీజను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆటోమేషన్ వేలో అంతా వర్క్ కంప్లీట్ చేసుకోవాలని కంపెనీస్ థింక్ చేస్తున్నాయి కదా, సేమ్ స్కిల్స్కి మ్యాచ్ అయ్యేది ఇదండి. ఏఐ ప్లస్ ఆటోమేషన్ వేలో వాళ్ళ టాస్క్ను కంప్లీట్ చేయగలుగుతుంది, ఈజీగా కంప్లీట్ చేయగలుగుతుంది. అందువల్ల ఇవి 5 స్ట్రాంగ్ రీజన్స్ ఎందుకు నేర్చుకోవాలనేది. పవర్ యాప్స్ డెవలపర్ అవ్వాలంటే ఏం స్కిల్స్ నేర్చుకోవాలి 1 by 1 చెప్తాను. క్యాన్వాస్ యాప్స్, మోడల్ డ్రివెన్ యాప్స్, డేటావర్స్, పవర్ ఎఫెక్ట్స్ ఫార్ములా లాంగ్వేజ్, ఫార్మ్స్ అండ్ గ్యాలరీస్, కలెక్షన్స్ అండ్ కనెక్టర్స్ డిఫరెంట్ సాఫ్ట్వేర్తో డిఫరెంట్ టూల్స్తో షేర్ పాయింట్ కానీ ఎక్సెల్ కానీ డేటావర్స్ కానీ ఎస్క్యూఎల్ కానీ అవుట్లుక్తో డిఫరెంట్ కనెక్టర్స్ ఎలా కనెక్ట్ అవ్వాలి నేర్చుకోవాలి. అండ్ యాప్ వేరియబుల్స్ కానీ అండ్ రోల్ బేస్డ్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా నేర్చుకోవాలండి. సో ఇలాంటి స్కిల్స్ అన్ని నేర్చుకుంటే మీరు పవర్ యాప్స్ డెవలపర్ అవుతారు. అదే పవర్ ఆటోమేటిక్ ఏం నేర్చుకోవాలంటే ఆటోమేటెడ్ ఫ్లోస్, ట్రిగర్ కండిషన్స్, లూప్స్, స్విచెస్, అప్రూవల్ ఫ్లోస్, ఈమెయిల్ ఆటోమేషన్, ఫైల్ ఆటోమేషన్, జేసన్ పార్సింగ్, ఈ ఎర్రర్ హ్యాండ్లింగ్ అండ్ దీనికి కూడా కనెక్టర్స్ లైక్ అవుట్లుక్, టీమ్స్, షేర్ పాయింట్, ఎక్సెల్ ఇలాంటి కనెక్టర్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలని నేర్చుకోవాలి. అండ్ ఆర్పిఏ ఇది కూడా నేర్చుకుంటే మంచిది, ఆప్షనలే, బట్ ఉంటే మాత్రం మీ ప్రొఫైల్ ఈజీగా షార్ట్ లిస్ట్ అవుతుంది. సో వీటన్నిటితో పాటు అడిషనల్గా చెప్పాను కదా మీకు షేర్ పాయింట్, ఎస్క్యూఎల్, డేటావర్స్ ఇవన్నీ నేర్చుకుంటే మీ ప్రొఫైల్ 100% షార్ట్ లిస్ట్ అవుతుంది. దీని యొక్క కెరీర్ స్కోప్ ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే చెప్పాం కదా, ఇదంతా కూడా ఈ పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్ అనేది కూడా ఆటోమేషన్ వర్క్ఫ్లోని మెయింటైన్ చేస్తుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా సేమే, ఇది కూడా ఎక్స్పెక్ట్ చేసేది అదే. రిపిటివ్ టాస్క్ని, మాన్యువల్ టాస్క్ని తగ్గించి అండ్ ఎక్కువగా వాళ్ళ టైంని కానీ మనీని కానీ సేవ్ చేయగలుగుతాం. అండ్ ఫైనల్గా ఇంకొక గుడ్ పాయింట్ అండ్ యూస్ఫుల్ పాయింట్ అండ్ ఫ్యూచర్ ట్రెండింగ్ పాయింట్ ఏంటంటే ఇది ఈ చాట్ జీపీటీ బేస్డ్ వాటిని ఏఐ బిల్డర్ని, జీపీటీ బేస్డ్ ఆటోమేషన్ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఏఐ బిల్డర్స్ని జీపీటీ బేస్డ్ అని సపోర్ట్ చేస్తుంది. కాబట్టి 100% ఇది ఈజీగా మీకు ఏ ఇంటిగ్రేషన్ జరిగి మీ వర్క్ని ఇంకా సూపర్ ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎక్కువగా వీటిని అడ్వాన్స్గా యూజ్ చేసుకోగలిగితే. వీటికి జాబ్ రోల్స్ ఎలా పిలుస్తారంటే పవర్ యాప్స్ డెవలపర్ అంటారు, పవర్ ప్లాట్ఫామ్ డెవలపర్ అంటారు, పవర్ ఆటోమేషన్ ఇంజనీర్ అంటారు, షేర్ పాయింట్ ప్లస్ పవర్ యాప్స్ డెవలపర్ అంటారు, పవర్ ప్లాట్ఫామ్ సపోర్ట్ ఇంజనీర్ అంటారు, ఆర్పిఏ ప్లస్ పవర్ ఆటోమేట్ ఇంజనీర్ అంటారు, బిజినెస్ అప్లికేషన్ డెవలపర్ అంటారు. మరి వీటికి శాలరీస్ ఎలా ఉంటాయంటే ఇన్ కేస్ మీకు ఫ్రెషర్గా వచ్చింది అనుకోండి 3 to 5 lakhs ఈజీగా వస్తాయి. అదే 5 to 10 years బిట్వీన్లో ఉంటే మాత్రం మీకు 6 lakhs నుంచి అప్ టు 12 to 13 lakhs ప్యాకేజ్ వస్తుంది. అదే మీకు అబౌట్ 10 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే 20 to 35 lakhs ఈజీగా వస్తాయండి. ఇది శాలరీ కంపారిజన్. అది డిపెండ్స్ ఆన్ మీ ఎక్స్పీరియన్స్, మీ పర్ఫార్మెన్స్, లొకేషన్ ఇవన్నీ వాళ్ళ కంపెనీ క్లయింట్ బట్టి ఉంటుంది. బట్ యావరేజ్గా అయితే మాత్రం మీ 5 years ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం మీకు 10 నుంచి 15 lakhs ఆర్ 16 or 17 lakhs దాకా వస్తాయి. సో అదండి పవర్ యాప్స్ అండ్ పవర్ ఆటోమేటిక్ గురించి. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ ఈ కంటెంట్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైనా ఈ కోర్స్ నేర్చుకుంటే ఎస్ ఐఎమ్ లెర్నింగ్ దిస్ కోర్స్ అని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.